వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఈ రోజు నేను మీకు మిల్క్ ఫేషియల్ ఎలా ఇంట్లోనే చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మనకి 3 అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మనకి ఫేషియల్ ప్రాసెస్లో అయినా మనకి 3 అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఏంటి అంటే మనం ఫేషియల్ ప్రాసెస్ మనం ఏదైనా పార్లర్కి వెళ్ళినా మనం ఇంట్లో చేసుకోవాలంటే 4 స్టెప్స్ ఈజ్ నీడెడ్. బట్ ఇక్కడ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి 3 స్టెప్స్ చాలు. ఒకవేళ మనకి ఫేషియల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే మీరు కావాలంటే లాస్ట్లో మాయిశ్చరైజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆర్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనకి క్లెన్జింగ్ అండ్ నెక్స్ట్ అలానే స్క్రబ్ కావాలి, ప్యాక్ కావాలి. సో 3 ఉంటే చాలు. సో అవి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. అందుకన్నా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ మీకైతే వచ్చేస్తుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫేషియల్ ప్రాసెస్ చేయడానికి 3 ఐటమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఏంటి అంటే ఇప్పుడు క్లెన్జింగ్ కావాలి, స్క్రబ్ కావాలి, ప్యాక్ కావాలి. సో అవి ఎలా ప్రిపేర్ చేశాను, సో అవి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఒక వీడియో అయితే క్లిప్ యాడ్ చేస్తాను. ఒకసారి అది చూసొచ్చేయండి. దెన్ మీకు ఏంటంటే ఫేషియల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? సో చూసారు కదా, ఇక్కడ నేనైతే స్క్రబ్ అండ్ నెక్స్ట్ అలానే ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి స్క్రబ్ కోసం ఓట్స్ కావాలి. సో 2 to 3 స్పూన్స్ మీరు ఓట్స్ అనేది 2-3 స్పూన్లు తీసుకొని పాలలో వేసుకొని మీరు స్క్రబ్ లాగా చేసుకోవచ్చు. అండ్ మీకు తర్వాత ప్యాక్ అయితే చూపిస్తాను. క్లెన్జింగ్ అంటే మీకు ఫస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఓన్లీ మిల్కే కదా, సో అది క్లెన్జింగ్ చూపించట్లేదు. స్క్రబ్ తర్వాత మీకు కావాల్సింది ప్యాక్. సో ప్యాక్కి మనం శనగపిండి తీసుకుంటున్నాము. ఇక్కడ మీరు శనగపిండి మీ ఫేస్తో పాటు నెక్ కూడా క్లీన్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు 2 స్పూన్స్ తీసుకోండి. నేను ఇక్కడైతే 1 స్పూనే తీసుకున్నాను. సో 1 స్పూన్ శనగపిండి తీసుకొని దాంట్లో మీరు మిల్క్ క్రీమ్ అంటే మనం పాల మీగడ ఏదైనా ఉంటుంది కదా, సో పాల మీగడ నేను ఒక దాంట్లోకి తీస్తూ ఉంటాను అనమాట రోజు. సో అది పాల మీగడ మీరు ఇక్కడ చూడండి, పాల మీగడ వేసాను. అండ్ నెక్స్ట్ అలానే చిటికెడు పసుపు వేసాను. పాల మీగడ కొంచెం 1 స్పూన్ ఇది వేస్తే 1 స్పూన్ వేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే 3/4 స్పూన్ అయినా వేయండి. మరీ 1 స్పూన్ అయితే కష్టం అనుకునే వాళ్ళు 3/4 స్పూన్ అయినా యాడ్ చేయండి. దెన్ మీరు ఏంటి అంటే 3/4 స్పూన్ తర్వాత మీరు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మీకు ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. సో దీనివల్ల మీకు ట్యాన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ థిక్ పేస్ట్ లాగా అనిపిస్తే ఒక ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి మీకు ఫేస్ ప్యాక్ అనేది. సో అందుకని చెప్పేసి ఇలా రెడీ చేసుకుంటాం అనమాట. సో ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా, స్క్రబ్ అండ్ ప్యాక్. సో తర్వాత వీడియోలో కంటిన్యూషన్ చేసేద్దాం. ఓకే, చూడండి కదా. ఫేషియల్ ప్రాసెస్ కోసం మనకి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ మిల్క్ అనేది మనకి పాలు ప్యాకెట్ అయినా సరే, మళ్ళీ లేకపోతే మనం బయట నుంచి గేదె పాలు అయినా తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ప్రతి ఇంట్లో పాలు అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ పసుపు అనేది కూడా అందరి ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే వంట కోసం వాడుతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ అలానే ఓట్స్ అనేది చాలా మంది దగ్గర ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనం కొంచెం లైట్ ఫుడ్ తినే వాళ్ళకి ఏంటంటే నైట్ టైమ్స్లో ఓట్స్ తినడం అలవాటు. అండ్ ఓట్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి, ఓట్స్, కార్న్ ఫ్లాక్స్ ఇలాంటివి. సో ఓట్స్ అనేది ఎందుకు అంటే నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మిల్క్ అనేది క్లెన్జింగ్ కావాలి. సో నేను మిల్క్ అనేది చిన్న దాంట్లో యాడ్ చేశాను. ఎందుకంటే మీకు నార్మల్ ఏదైనా గాజు బౌల్ ఇలాంటివి చూపిస్తే మీకు మిల్క్ అనేది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి దాంట్లో కలిసిపోతుంది. సో అందుకని చెప్పి నేను దీంట్లో వేశాను. సో యాక్చువల్లీ మిల్క్ క్లెన్జింగ్ కింద ఎలా యూజ్ అవుతుందని చాలా మందికి డౌట్ రావచ్చు. అండ్ ఇది నేను డైలీ పెట్టుకోవచ్చా అని కూడా మీకు అనిపించవచ్చు. లైక్ ఏంటంటే మిల్క్ అనేది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండ్ న్యాచురల్ క్లెన్జింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏంటి అంటే మనం బయట క్లెన్జింగ్ లోషన్స్ ఇలాంటివి చేసినప్పుడు మనకి మిల్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో క్లెన్జింగ్ మిల్క్ అని ఎందుకంటా ఉంటాం, అదొక ఫామ్ అనమాట, మిల్కీ ఫామ్లో ఉంటుంది కాబట్టి క్లెన్జింగ్ మిల్క్ అంటాము. అండ్ క్లెన్జింగ్ మిల్క్, సో ఈ మిల్క్తో మనం క్లెన్జింగ్ ఏదైతే చేస్తూ ఉంటామో మిల్క్లో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. సో దానివల్ల మనకి ఏంటంటే పిగ్మెంటేషన్ బాగా తగ్గుతుంది. అండ్ యాక్నీ ఏదైతే మన పింపుల్స్ యాక్నీ ఉంటూ ఉంటాయో అవి కూడా తగ్గించడానికి ఉంటుంది. అండ్ చాలా మందికి డ్రై స్కిన్ అనేది ఉంటుంది. డ్రై స్కిన్ అనేది తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బికాస్ చాలా మందికి పొడిబారిపోయి డ్రై స్కిన్ అనేది ఉంటూ ఉంటుంది. సో డ్రై స్కిన్ వల్ల మనకి ఏంటంటే ఎప్పుడు పొడిబారిపోయినట్టు ఇలా అంటే మనకి పైన వెంటనే తేలిపోతాయి అనమాట. సో అందుకని చెప్పి మీరు డైలీ మీరు మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. మీరు లైక్ ఏదైనా ప్యాక్ వేసుకోవడం, లేదా రోజు క్లెన్జింగ్ పెట్టి మిల్క్తో క్లెన్జింగ్ చేసుకోవడం. సో ఇలా మీరు చేసుకుంటే మిల్క్తో కూడా మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటూ ఉంటాయి. సో మీకు ట్యాన్, పిగ్మెంటేషన్ తగ్గుతుంది అండ్ పింపుల్స్, యాక్ని తగ్గుతాయి. అండ్ న్యాచురల్గా మీరు మాయిశ్చరైజింగ్ కింద ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఏదైనా ప్యాక్స్లో మిల్క్ వేసుకుంటే కనుక మీకు చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట మిల్క్.
అండ్ ఓట్స్ వచ్చేసి మీకు ఓట్స్ ఎలా యూజ్ అవుతాయి అనేసి అని అనుకుంటారు. సో ఓట్స్ కూడా మనకి ఏంటంటే చాలా ఫేస్ మీద మన ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఆయిల్గా ఉంటుందో సో ఆయిలీనెస్ అనేది తీసేస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఫేస్ మీద ఏదైతే డస్ట్ పార్టికల్స్ డర్ట్ మురికి అంతా ఉంటుందో అదంతా తీసేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో వైట్నింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మిల్క్ ఫేషియల్లో నేను మిల్క్ అనేది క్లెన్జింగ్ యూజ్ చేస్తున్నాను అండ్ స్క్రబ్ వచ్చేసి మిల్క్ అండ్ ఓట్స్ యూజ్ చేస్తున్నాను స్క్రబ్ లాగా. సో అది గ్రాన్యువల్స్ కింద మనకి తగులుతూ ఉంటాయి. సో మనకి ఏంటంటే అది ఎక్స్ఫోలియేషన్ బాగా అవుతుంది. అండ్ ప్యాక్ వచ్చేసి మీకు ఇంట్లో చాలా మంది ఇంట్లో మీగడ తీస్తూ ఉంటాం కదా, మనం నెయ్యి కాయిచ్చేదానికి లేకపోతే పాల పైన మీగడ వస్తూ ఉంటుంది కదా. సో అది మీగడ తీసుకోవచ్చు, లేదంటే మీగడ లేకపోయిన వాళ్ళు పాలు కూడా వేసేసుకోవచ్చు. బట్ దీంట్లో మీగడ వేస్తే ఇంకా బాగా అంటే మురికి బాగా వదిలి ఇంకా వైట్ అనేది అవుతూ ఉంటాం అనమాట. సో అందుకని మీగడ యాడ్ చేశాను. సో మనకి ఇంగ్రీడియంట్స్ వల్ల యూజెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఎలా యూజ్ చేసుకుంటారు ఏంటి అనేది ఇప్పుడు చెప్పేశాను కదా. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. సో మనకి ఇక్కడ ఫేషియల్ కావాల్సింది 3 అనమాట. ఒకటి వచ్చేసి మిల్క్, సో ఇది మనం క్లెన్జింగ్ కింద యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి స్క్రబ్. సో స్క్రబ్ కింద మనకి ఇక్కడ చూసారు కదా ఓట్స్ అండ్ నెక్స్ట్ అల్ని మిల్క్ అనేది స్క్రబ్ కింద చేశాను. అండ్ ప్యాక్ వచ్చేసి ఎలా రెడీ చేశాను కూడా చూసాను కదా. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు క్లెన్జింగ్ చేసుకోవడానికి ఒక కాటన్ తీసుకోండి. సో కాటన్ బాల్ కింద కానీ లేకపోతే కాటన్ ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా. సో కాటన్ అనేది తీసుకొని జస్ట్ పాలల్లో మీరు ఇలా డిప్ చేయండి. సో డిప్ చేసుకొని సో ఎక్సెస్ మిల్క్ ఏదో ఉందో సో అది తీసేయండి, ఓకేనా. ఇలా మిల్క్తో మీకు ఏదైనా డస్ట్ ఉందా లేదా నా ఫేస్ మీద ఇప్పుడు చూపిస్తాను. అంటే ఈ క్లెన్జింగ్ కింద యూజ్ అవుతుంది, మురికి ఏదైనా ఉంటే తెలుస్తుందా అని అన్నారు. సో చూడండి. సో ఇంకా నేను బాగా క్లీన్ చేస్తాను ఫేస్. క్లీన్ చేసిన తర్వాత డస్ట్ ఏదైతే ఉందో అదంతా మీకు చూపిస్తాను. అండ్ ఇది మీకు ఏదైనా మేకప్ రిమూవర్ కింద ఇప్పుడు నాకు ఐబ్రోస్ వేసాను అండ్ లిప్స్టిక్ వేసాను కదా. సో అది నేను క్లీన్ చేయాలంటే కూడా క్లీన్ చేయొచ్చు. మీరు చూస్తున్నారా కాటన్కి ఇక్కడ మీకు బ్లాక్నెస్ అనేది తెలుస్తుంది. సో ఇలా మీకు క్లెన్జింగ్ చేయడం వల్ల డస్ట్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఓకే, మీకు కనిపిస్తుందా క్లియర్గా. సో బ్లాక్నెస్ అనేది కాటన్ మీద చూసారు ఎలా ఉందో. సో అలా డిప్ చేసుకుని మనం క్లీన్ చేస్తే బ్లాక్నెస్ ఇలా ట్యాన్ ఏదైనా ఉంటే వదిలేస్తుంది అనమాట. సో తర్వాత క్లెన్జింగ్ అయిన తర్వాత మీరు ఒకసారి ఫేస్ నీట్గా క్లీన్ చేసేసుకొని జస్ట్ నార్మల్గా టవల్తో పెట్టి రబ్ చేసేసుకోవాలి, ఓకేనా. సో ఇంకా నేను క్లీన్గా తుడుచుకుంటున్నాను. ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే మనకి ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉన్నా సో ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో మీరు డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇది వాష్ చేసి వచ్చేస్తాను. సో డస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఓకే, ఇది నేను ఇప్పుడు వాష్ చేసుకుని వచ్చేస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, ఓకే. సో చూసారు కదా మిల్క్తో మనం ఏదైతే క్లెన్జింగ్ చేసామో క్లెన్స్ చేసిన తర్వాత మనం నీట్గా ఇక్కడ ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. సో యాక్చువల్గా నేను నార్మల్గా చేశాను, బట్ వీడియో అనేది కొంచెం లెంతీ అయిపోయింది కాబట్టి నేను ఇది ఆఫ్ చేసేసాను. సో మనకి ఇది యూజ్ చేయడం వల్ల వైట్నెస్ అవుతుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో తర్వాత మనం స్క్రబ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఆల్రెడీ స్క్రబ్ అనేది నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. సో మిల్క్ అనేది మీకు చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్, మీకు ట్యాన్ పిగ్మెంటేషన్ అన్నీ పోతున్నాయి, అన్నీ పోతాయి. అండ్ మీ స్కిన్ చూస్తే చాలా బేబీ సాఫ్ట్గా క్లీన్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కదా, మీరు చూడొచ్చు. సో వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. సో ఏమనుకోవద్దు. సో స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది కదా. సో స్క్రబ్ అనేది ఇప్పుడు చేసేసుకుందాము. సో స్క్రబ్ కూడా అంతే. ఇది మీరు స్క్రబ్లో మీకు ఒక డౌట్ ఉండొచ్చు, లైక్ ఏంటంటే మీరు వేడి పాలు వేసుకోవచ్చా, లేకపోతే ప్యాకెట్ మిల్క్ వేసుకోవచ్చా, లేకపోతే గోరువెచ్చని మిల్క్ వేసుకోవచ్చా ఇలా అని. సో నార్మల్గా ఓట్స్ వేస్తే ఏంటి అంటే మనకు అంత ఫాస్ట్గా సోక్ అవ్వదు కాబట్టి సో కొంచెం గ్రాన్యూల్స్గా తగులుతాయి, అంటే స్క్రబ్ చేసుకోవడానికి మనకు గొరుగ్గా తగులుతాయి. అదే మీరు కొంచెం వేడి పాలు అనేది వేసేసారనుకోండి, వేడి పాలు వేస్తే ఏంటి అంటే ఇది పాల్లో మెత్తబడిపోతే మీకు స్క్రబ్ చేసుకున్నట్టు అనిపించదు. సో అందుకని చెప్పేసి మీరు ఏంటంటే కొంచెం నార్మల్ మిల్క్ కానీ లేకపోతే ప్యాకెట్ మిల్క్ అయినా వేసుకొని స్క్రబ్ చేసుకోండి. సో ఈ ఓట్స్ వల్ల ఏంటి అంటే మనకి
డస్ట్ పార్టికల్స్ ఏదైతే ఉన్నా అన్నీ క్లియర్ అయిపోయి సో ఆయిల్ కంట్రోల్ అనేది బాగా అవుతుంది. అండ్ ఫేస్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ ప్యాక్ అనేది వేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు. అండ్ మీరు స్క్రబ్ ఫేషియల్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా చీక్ అనేది కిందకి పెట్టుకోకూడదు, ఎప్పుడు పైకి చేసుకోవాలి. బికాజ్ ఈ కిందకి చేసుకుంటే మీకు ఏంటంటే బుగ్గ అనేది సాగిపోతూ ఉంటుంది. చాలామందికి చీక్ సాగిపోతాయి అని అడుగుతారు. అదే మీరు ఇలా పైకి చేసుకున్నారనుకోండి ఫేషియల్ ప్రాసెస్ కింద మీకు చీక్స్ అనేది సాగకుండా ఈ బుగ్గలు అనేది టైట్గా అవుతాయి అన్నమాట. చాలామంది మీ స్కిన్ టైట్గా ఉంటుంది టిప్స్ చెప్పండి అని. సో ఫేషియల్ ప్రాసెస్ అయినా స్క్రబ్ అయినా ప్యాక్ అయినా ఏదైనా సరే మీరు తిప్పేటప్పుడు పైకి తీసుకోవాలి. సో అప్పుడు అలా చేసుకుంటే మీకు ఏంటంటే టైట్నింగ్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. సో బ్యాక్ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి. సో అది పక్క ఇంట్లో, ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు చూడండి స్క్రబ్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా ఉంది. సో క్లెన్జింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ డస్ట్ పార్టికల్స్ అనేది పోయాయి. అండ్ స్క్రబ్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా మీకు స్కిన్ అనేది కనిపిస్తుంది, అవునా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా. బికాజ్ ఇది న్యాచురల్గా ఇంట్లోనే చూడొచ్చు. మీరు చూడండి ఫస్ట్ క్లెన్జింగ్ చేసినప్పుడు ఎంత డస్ట్ వచ్చిందో, అది కూడా నేను పక్కన మీకు చూపించడానికి అని చెప్పి పడేయకుండా పెట్టాను. సో అలా మీరు క్లెన్జింగ్ అనేది చేసుకొని స్క్రబ్ చేసుకొని ఫేషియల్ ప్రాసెస్ మీరు అలా చేసుకుంటూ ఉంటే వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్కి ఒకసారి ఇలా మీరు ఇంట్లోనే చేసుకుంటే చాలా నీట్గా స్కిన్ ఉంటుంది. అండ్ మీరు చాలా బాగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ అంటే బయటికి వెళ్ళి చేసుకునే వాళ్ళు బయటికి వెళ్ళి చేయించుకుంటారు, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళేదానికి లేదు కాబట్టి సో ఇంట్లోనే మీరు ప్రాసెస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ బయట ఏదైతే మీరు ఫేషియల్ కిట్స్ తెచ్చుకొని చేసుకోవాలనుకుంటున్నారో అవి కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ డిఐవైస్ కూడా చెప్తాను అండ్ బయటవి ఇంట్లోవి కూడా చెప్తూ ఉంటాను కదా. సో మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం ప్యాక్ వేసేసుకుందాం. సో ప్యాక్ కోసం నేను ఆల్రెడీ ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను కదా. సో ఈ పాల మీగడ ఏదైతే ఉంటుందో మనకి స్కిన్ అనేది చాలా మంచి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ వైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా ఇస్తుంది. ఒకవేళ మీకు ఈ పాల మీగడ అనేది లేకపోతే కనుక పాలు అనేది వేసేసుకోవచ్చు. బట్ పాల మీగడ వేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, స్కిన్ అనేది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి వేశాను. అండ్ మీరు చూస్తే ఫేస్ ప్యాక్ అనేది లైట్గా ఎందుకు చేశారు అని అడగచ్చు. ఇక్కడ ఏంటంటే మరీ థిక్గా చేసేసుకున్నా కూడా అంటే చేసుకోవచ్చు, మరీ థిక్గా చేసుకోవచ్చు అండ్ పల్చగా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం ఆల్రెడీ మిల్క్తో చేసుకున్నాం కదా ప్రాసెస్ అనేది, కొంచెం లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి లైట్గా అయితే చేశాను. సో ప్యాక్ అనేది మీ ఇష్టం అనమాట. సో టైట్గా చేసినా లూజ్గా చేసినా, బట్ ఏంటి అంటే కరెక్ట్ ప్రాసెస్లో చేసుకొని మీరు కొంచెం ఒక 10 to 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత కడిగేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది అంటే స్కిన్ అనేది ఎంత ఫేర్ వచ్చింది, ట్యాన్ పోయి కొంచెం పిగ్మెంటేషన్ అది పోయి ఎంత నీట్గా ఉంది అనేది. అండ్ నా స్కిన్ అయితే కొంచెం క్లియర్గా ఉంది కాబట్టి మీకు అంతగా రిజల్ట్స్ తెలియకపోవచ్చు. బట్ ఒకవేళ మీరు ఇంట్లో రెడీ చేసుకొని ఇంట్లో మీరు చేసుకోవాలి అనుకుంటే చేసుకొని కామెంట్స్లో ఎలా ఉందని చెప్పండి. దట్ నేను కూడా తెలుసుకోగలుగుతాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది, ఓకేనా. సో ఇది 15 మినిట్స్ ఆగిన తర్వాత సో మళ్ళీ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను, ఓకేనా. ప్రతి ఒక్క లైక్ చేయండి చూసిన ప్రతి వీడియో, ఓకే. దెన్ ఇప్పుడు చూసారు కదా టైట్నింగ్ అయింది. మనకు శనగపిండి వల్ల ఏంటంటే టైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఎప్పుడు కూడా ప్యాక్ అనేది ఫస్టే తీసేసుకోకుండా కొంచెం వాటర్ పెట్టి రబ్ చేసుకొని అప్పుడు తీసుకోండి. ఎందుకంటే స్కిన్ టైట్నింగ్ అవుతుంది కదా, అక్కడ ముడతలు అవి పడకుండా ఉంటాయి. సో వాటర్ పెట్టి మంచిగా పైకి రబ్ చేసుకోండి, చీక్స్ అనేది లూజ్ అవ్వకుండా. అప్పుడు మీరు ప్యాక్ అనేది ఫుల్గా వాటర్ పెట్టి రబ్ చేసుకుని మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్యాక్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. అండ్ ఏదైనా మురుకున్నా కూడా బాగా వదులుతుంది అనమాట. సో అప్పుడు స్కిన్ అనేది మీకు వైట్నింగ్ అవుతుంది. చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది స్కిన్. సో మీరు ఎలా అనిపించింది ఏంటి అనేది ట్రై చేసి నాకు కూడా చెప్పండి కంపల్సరీగా. మిల్క్ ఫేషియల్ ప్రతి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేశాను నేనైతే. సో ఎలా అనిపించింది ఏంటని చెప్పండి. సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా క్లియర్గా అయిపోయింది. స్కిన్ చూసారా ఎంత బాగుందో, ఇప్పుడు వైట్గా అయింది అండ్ డస్ట్ పార్టికల్స్ కూడా పోయాయి. మీరే క్లియర్గా చూడొచ్చు. సో యాజ్ యూ కెన్ క్లియర్లీ సీన్ గైస్. సో చూడండి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా నీట్గా ఉంది అండ్ చాలా మాయిశ్చరైజింగ్ ఉంది. అంటే స్కిన్ అనేది కొంచెం బేబీ సాఫ్ట్ స్కిన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉండి మెత్తగా ఉండి మనకి మాయిశ్చరైజింగ్ ఉన్నట్టు ఉంటుంది కదా. సో సేమ్ స్కిన్ అనేది అలానే ఉంది చూడండి మీరు. స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంది అండ్ ఫేస్ అనేది చాలా నీట్గా అయింది అనమాట. మాయిశ్చరైజింగ్ కింద వైట్ కింద ఉండి డస్ట్ అనేది పోయి సో స్కిన్ అనేది ఇంకా నీట్గా ఉంది. సో కంపేర్ చేసుకుంటే సో ఫస్ట్ నుంచి లాస్ట్కి. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దట్ నేను కూడా మిమ్మల్ని
ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ మీకు ఫర్దర్గా ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే మీరు నన్ను కామెంట్స్లో అడగచ్చు. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ 3 స్టెప్స్ ఏదైతే క్లెన్జింగ్ అయిపోయింది, స్క్రబ్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది కదా, సో లాస్ట్లో మీరు మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ అప్లై చేయట్లేదా అని అడుగుతారు. సో ఆల్రెడీ మన మిల్క్ అనేది క్లెన్జింగ్ చేసిన తర్వాత మిల్క్లో ఏదైతే మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయో సో మనకి ఆల్రెడీ మాయిశ్చరైజింగ్ కింద ఉంటుంది. సో డ్రై స్కిన్ వల్ల అయితే కొంచెం మాయిశ్చరైజింగ్ కానీ లేకపోతే వ్యాజిలిన్, సో ఏదైతే మీరు మాయిశ్చరైజింగ్ కింద క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారో సో అవి యూజ్ చేసుకోవచ్చు. ఎస్పీఎఫ్ అంటే సన్ స్క్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాది ఆయిలీ స్కిన్ కదా, సో ఆల్రెడీ మాయిశ్చరైజింగ్ అనేది ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటే ఇంకా కొంచెం ఆయిలీనెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఆయిలీనెస్ రావడం కోసం అని చెప్పేసి నేను అది రాయట్లేదు. సో మీకు ఇంకేమైనా రాసుకోవాలి అనుకుంటే మీరు మాయిశ్చరైజర్స్ రాయొచ్చు, ఎస్పీఎఫ్ రాసుకోవచ్చు. ఓకేనా? సో నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను రాయట్లేదు. ఒకవేళ మీరు రాయాలి అనుకుంటే మీరు రాయొచ్చు. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.